హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ తేజ పృథ్వీ. ప్రస్తుతం మనం గట్కేసర్ మండలంలోని ఎదులాబాద్ అనే విలేజ్లో అయితే ఉన్నాము. ఇక్కడ మొత్తం 19 ఎకరాల్లో మామిడి తోట అనేది సాగు చేస్తూ ఉన్నారు. సో మరి సమ్మర్ సీజన్ కాబట్టి మామిడి పళ్ళు కూడా చాలా ఫేమస్ ఈ సమ్మర్కి ఎక్కువగా. మరి మనమైతే ఈ తోటలో ఉన్నాం కాబట్టి తోట యజమానులు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. పూర్తి వివరాలు అసలు ఈ 19 ఎకరాలలో వీళ్ళు ఏ మామిడి పళ్ళని సాగు చేస్తున్నారు ఏంటి ఇలాంటి విషయాలు పూర్తి విషయాలు ఆయనతో అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంకుల్ నమస్తే. నమస్తే. మీ పేరు? రాజ్ కుమార్. ఓకే. సో మొత్తం 19 ఎకరాలు అంటున్నారు కాబట్టి అసలు ఈ 19 ఎకరాలలో ఏ పండ్లను పండిస్తా ఉన్నారు? ఇక్కడ కేసర్ ఉంది, బైగన్పల్లి ఉంది, మల్లిక ఉంది, కేసర్ ఉంది, మరి పచ్చడికాయ ఉంది, జలాలకాయ ఉంటుంది. అన్ని రకరకాలవి ఉన్నాయి. కానీ ఇంత పెట్టుబడి పెట్టినా ఎక్కువ పెట్టినా పైసలు మందులకు కింద అడుగు మందులు వేసినా మొత్తం 7 లక్షల దాకా అయింది. కానీ 3 లక్షలు వెళ్తాటు ఉన్నాయి ఈసారి. ఎందుకంటారు అంటే ఈసారి నష్టం అయిపోయింది. మబ్బులు పడి ఆ పూత మీద మబ్బులు పడి అంత నష్టం అయిపోయినా ఒక 3 లక్షల సరుకు వస్తుండొచ్చు, ఒక 4 లక్షల దాకా మీద పడతాయి ఈసారి. అయితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మామిడి పళ్ళు సాగు? 2 సంవత్సరాల నుంచి పడుతున్నాం. ఇది అక్కడ మనం మన జీవితమే మొత్తం తోటలే మాది. 40 సంవత్సరాల నుంచి మనం బేరం చేస్తున్నాం. అయితే ఈ 40 సంవత్సరాలలో ఇదే ఈ 2 ఇయర్స్ నుంచే మీకు బాగా బ్యాడ్ నడుస్తుంది అంతేనా? పోయినసారి కొన్ని అటో ఇటో చేసి 2 లక్షల దాకా మిగిలినాయి. ఇప్పుడు ఈసారి మొత్తం 4 లక్షల మీద పడుతున్నాయి. ఇంత కష్టం చేసిన పైసలు కూడా మాకు డబ్బులు వెళ్తలేవు ఈసారి. ఎందుకంటారు? అదే అంత పూత వచ్చింది, మాడిపోయింది. ఇంట్లో సరిగ్గా నీళ్ళు లేవు, వాటర్ లేకుండా కూడా పూత అంతా కింద పిందంతా రాలిపోయింది. నీళ్లు ఇదే అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పెడతారు? ఇక్కడ టిప్పర్లు నడుస్తూ ఉంటే డైలీ దినం తప్పి దినము నడుస్తూనే ఉంటాయి టిప్పర్లలో. అక్కడ వాటర్ అయిపోయినాక ఏం చేస్తాం, మేము కూడా సప్లా కూర్చున్నాం. మేడంకి చెప్పినాము ఇట్లా సంగతి వాటర్ లేవంటే మేమేం చేయాలి, వాటర్ లేకుంటే ట్యాంకర్తో పోపించంటే 19 ఎకరాలలో ఎంతగానమని మేము ట్యాంకర్తో నీళ్ళు పోపియాలి, మాతోని కాదని చెప్పినాము. ఆ దేవుని చేయాలా కొంచెం వర్షాలు పడ్డాయి, 2-3 సార్లు పడ్డాయి, కొంచెం కాయ వచ్చింది, లేకుంటే ఆయనతో రాకపో మాకు. ఎట్లా అంటారు అంటే మరి ప్రభుత్వం ఏమన్నా తప్పు ఉందంటారా ఇందులో? ప్రభుత్వంది తప్పు ఏం లేదు, కానీ ఇప్పుడు మేము ఆ పూత రాక మొదలు తీసుకుంది మా తప్పు. అది అంటే నీళ్లు రావట్లేదు అంటున్నారు కదా, వాటర్ దీనికి సంబంధించి అంటున్నాను నేను. ప్రభుత్వం ఏమన్నా తప్పు ఉందా? మన ఉగాది నుంచి మొత్తమే వాటర్ లేకుంటే అయినాయి బోర్లలో. ఇప్పుడు వాళ్ళు అంటారు మాకేంటిది బోర్లలో నీళ్ళు, బోర్ ఖరాబ్ అయిపోతే మేము చేసిస్తాము, నీళ్ళు బోర్లు అయిపోతే మేమేం చేయాలని వాళ్ళు అంటారు. కావాలంటే మీరు ట్యాంకర్తో పోపించుకోవచ్చు, కానీ మేము వాటర్ అయితే మేము డబ్బులు ఇవ్వలేమని అంటారు వాళ్ళు ట్యాంకర్కి. అలా ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే నీళ్ళు అసలు మీరు నీళ్లు కానీ ఏం కొట్టట్లేదు వాటికి? ఇప్పుడు నీళ్ళు లేవు, మొత్తానికి లేవు. ఓకే. సో అయితే చెట్లకి మీరు ఆర్గానిక్ గానే పండ్లను ఆర్గానిక్ గానే పండిస్తున్నారా, లేకపోతే సేంద్రియ రసాయనాలు లాంటివి ఏమైనా వేసి పండిస్తున్నారా? ఎలా పండిస్తున్నారు? ఏం పండిస్తున్నాం, మనం చెట్టు మీదకి వెళ్ళి పండు పడితేనే అది తీసుకుపోయి అమ్ముతున్నాం. మనం మందు గింది వేసి మక్క పెట్టడం లేదు. మాకు అంత పాత గిరాకు వస్తారు మా దగ్గర, వాళ్ళకు మంచి పండ్లు ఇస్తాను నేను. మరి ఇప్పుడు పూత పడినప్పుడు అది త్వరగా ఎండిపోకుండా, త్వరగా ఆ పూత అనేది చచ్చిపోకుండా ఉండడానికి ఎంతో కొంత మందులు అనేవి కొడతా ఉంటారు కదా, సో అలాంటివి మీరు ఎప్పుడైనా చేశారా? నేను ఒకసారి 80,000 మందులు 70,000 మందులు కొట్టినా. మళ్ళీ మబ్బులు పడితే మబ్బులకు మళ్ళీ 70,000 మందులు కొట్టినా. 70 1,40,000 అయిపోయింది. దున్కంకి ₹1,00,000 అయినాయి. మళ్ళా కింద పాదులు చేయడానికి అవి ఒక 50,000 అయినాయి. అక్కడ ఇప్పుడు యజమానికి 4 లక్షలు ఇచ్చిన. ఇప్పుడు అంతా లెక్క చేస్తే మొత్తం 7 లక్షలు పడుతుంది మాకు. ఇప్పుడు 7 లక్షలలో ఇప్పుడు 3 లక్షలు కూడా వస్తాడు లేవు ఈసారి. ఒకసారి చూపిస్తారా మరి చెట్లకి ఏ కాయలు వచ్చాయి ఏంటి? మళ్ళీ మధ్యలో చూసుకుంటే జామ చెట్లు కూడా కనిపిస్తా ఉన్నాయి కదా. జామ చెట్లు మనకు లెక్క లేదు, అవి నార్మలే అవి. అది వాళ్ళకే పోతాయి. అవి ఈ సపోటా చెట్లు ఉన్నాయి కొన్ని, అవి వాళ్ళకే పోతాయి.
ఉట్టి మనకు ఓన్లీ మామిడి చెట్లే మనకు. ఓకే. ఆ,